तन्नो विष्णु प्रचोदयात्। కరిగిరి శ్రీనివాస సన్నిధానంలో నెలకొన్న మరో ఉపాలయం శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి సన్నిధి. భవానీ గణపతుల సహితంగా లింగాకృతిలో రాజరాజేశ్వరుడు గర్భాలయంలో కొలువుదీరి ఉంటాడు. మాస శివరాత్రి, మహాశివరాత్రి వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. కరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎడమవైపు రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆలయ ముఖద్వారంపై శివపార్వతుల విగ్రహాలుంటాయి. గర్భాలయంలో పానవట్టంపై లింగమూర్తి నిత్య పూజాది అభిషేకాలు స్వీకరిస్తూ భక్తుల మనోభీష్టాల్ని అనుగ్రహిస్తుంటాడు. శివలింగంపై పంచఫణి, శంకరాభరణం అమరి ఉంటాయి. విభూతి పులుముకొని నానావిధ పరిమళ భరిత పుష్పమాలికలతో రాజరాజేశ్వరుడు రమ్య మోహనంగా విరాజిల్లి ఉంటాడు. శివలింగమూర్తికి కుడివైపు సకల సిద్ధిప్రద గణపతి, ఎడమవైపు మంగళ సౌభాగ్యదాయిని రాజరాజేశ్వరీదేవి భాసిల్లుతారు. కరిగిరి శ్రీనివాస సన్నిధిలో నవగ్రహ మంటపం ప్రత్యేకంగా ఉంటుంది. శనిత్రయోదశి నాడు ఈ మంటపంలోని శనిదేవునికి తైలాభిషేకాన్ని భక్తులు జరిపించుకుంటారు. గ్రహదోషాలున్న వారికి ఇక్కడ ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. నవగ్రహ మంటపానికి సమీపంలో అశ్వత్థనారాయణ వృక్ష సముచ్చయం ఉంటుంది. ఈ వృక్షం చుట్టూ ఉన్న వేదికపై జంటనాగుల ఏకశిలా విగ్రహాలుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిగా భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని వ్యవహరిస్తారు. ఆయురారోగ్యాల్ని ప్రసాదించే సుబ్రహ్మణ్య ఆరాధనం ఎంతో విశిష్టవంతమైనదిగా భక్తులు భావిస్తారు. ఇక్కడకు సమీపంలోనే గణపతి దేవాలయం ఉంటుంది. నల్లరాతితో తీర్చిదిద్దిన గణపతి నిండైన విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. పంచలోహ కవచాలతో, పుష్పమాలికల సౌందర్యంతో ఈ విగ్రహం తేజరిల్లుతుంది. కరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం సకల శుభకరం, సమస్త సన్మంగళకారకంగా భక్తులు భావిస్తారు. కరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని స్వరూప్ నగర్ ప్రాంతవాసులే కాక జంట నగరాల్లో వివిధ ప్రాంతాల నుండి భక్తులు నిత్యం సందర్శిస్తారు. విశేషించి ప్రతి శుక్ర శనివారాలలో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు. శ్రీవారితో పాటు అమ్మవార్లని, ఈశ్వరుణ్ణి, పంచముఖ ఆంజనేయుణ్ణి, గణపతిని దర్శించుకొని భక్తులు సంపూర్ణ దేవతానుగ్రహాన్ని పొందిన దివ్యానుభూతికి లోనవుతారు. ధనుర్మాసంలో ఆ నెల రోజులు ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. మాఘమాసంలో శుక్లపక్షమున పంచమి నాడు మొదలుకొని పాంచాహ్నికంగా కానీ సాప్తాహ్నికంగా కానీ దీక్ష పూని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయం 1966లో కట్టించబడింది. ఇప్పటి వరకు ఏ అడ్డంకులు లేకుండా ఆలయాన్ని నిర్వహిస్తున్నాము. పుత్రశోకం నుండి పరమ పునీత దివ్యధామం ఆవిర్భవించింది. అదే కరిగిరి దేవస్థానమై ఆకృతి దాల్చింది. శ్రీనివాసుని సన్నిధితో పాటు పలు దేవాలయాల్ని ఒకేసారి ఈ ప్రాంగణంలో దర్శించుకునే వెసులుబాటు భక్తుల సొంతమవుతుంది. ఈ ఆలయ సముదాయ సందర్శనం భక్తులకు ఎనలేని మానసికోల్లాసాన్ని, ఆధ్యాత్మిక ఆనందాల్ని అందిస్తుంది. ఆ శ్రీనివాసుని కరుణామృత వృష్టి సదా అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.